ఎంసెట్ రద్దు వద్దంటూ విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నాయి. వారికి విపక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర ధర్నాకు దిగిన యూత్ కాంగ్రెస్ నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారు. వాళ్ళందరూ కూడా ఎత్తే ప్రయత్నం జరుగుతుంది. వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్న తీరు విజువల్స్ లో చూడొచ్చు. అనిల్ వాళ్ళు ప్రతిఘటించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న విజువల్స్ చూడొచ్చు. ఇది ఇక్కడ ఓవర్స్ వాళ్ళందరూ కూడా ఎత్తే ప్రయత్నం జరుగుతుంది. వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్న తీరు విజువల్స్ లో చూడొచ్చు. వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న విజువల్స్ చూడొచ్చు. ఇది ఇక్కడ ఓవర్స్ వాళ్ళందరూ కూడా ఎత్తే ప్రయత్నం జరుగుతుంది. వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్న తీరు విజువల్స్ లో చూడొచ్చు.
ఎంసెట్ రద్దు వద్దంటూ విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నాయి. వారికి విపక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర ధర్నాకు దిగిన యూత్ కాంగ్రెస్ నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారు. తెలంగాణ ఎంసెట్ 2 లీకేజ్ కు బాధ్యత వహిస్తూ మంత్రులు రాజీనామా చేయాలంటూ మినిస్టర్స్ క్వార్టర్స్ ముందు ఆందోళనకు దిగాయి విద్యార్థి సంఘాలు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకు దిగిన విద్యార్థి నేతల్ని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి అరుణ్ మనకు అందిస్తారు. ఓటు అరుణ్. నైతిక బాధ్యత ఎంసెట్ పేపర్ లీక్ కు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రులు రాజీనామా చేయాలంటూ ఎన్ఎస్సీఐ ఈ రోజు మినిస్టర్ క్వార్టర్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరూ ఒక్కసారిగా మినిస్టర్ క్వార్టర్ లో చొచ్చుకుపోయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ మినిస్టర్ క్వార్టర్ కు ముందుకు వెళ్లకుండా ఇక్కడ నిలువరించి వాళ్ళని ఇక్కడ నిలువరించడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా పోలీసులు తమ పోలీస్ వ్యాన్లలో అరెస్ట్ చేసి పోలీస్ జీబులు అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్తున్న పరిస్థితి అయితే మనం విజువల్స్ లో చూడవచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వెంటనే వెళ్లిపోవాలనే ఉద్దేశంతో నైతిక బాధ్యత వహించి వాళ్ళందరినీ మంత్రులు నైతిక బాధ్యత వహించి పిల్లలకి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళకి లాభం జరిగేలాగా చర్య తీసుకోవాలి, అలాగే వాళ్ళని లేపాలంటూ చేసినటువంటి నిరసన కార్యక్రమాలని అడ్డుకున్నారు. పోలీసులు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నాం ఇక్కడ తోపులాట, దాంతో పాటు వాళ్ళందరూ కూడా ఎత్తే ప్రయత్నం జరుగుతుంది. వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్న తీరు విజువల్స్ లో చూడొచ్చు. అన్నిళ్ళు వాళ్ళు ప్రతిఘటించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న విజువల్స్ చూడొచ్చు. వీళ్ళు చేస్తున్న డిమాండ్ అయితే ఇది. వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ప్రధాన డిమాండ్ కేవలం మంత్రులు రాజీనామా చేయాలి, లేదంటే వాళ్ళని బర్తరఫ్ చేయాలనే డిమాండ్ తో వాళ్ళు ఈ రోజు మినిస్టర్ క్వార్టర్ ముట్టడికి రావడం జరిగింది. ఓటు స్టూడియో. ఎంసెట్ 2 లీకేజీకి సంబంధించి ఇవాళ మరొక ఇద్దరిని అరెస్ట్ చేయబోతూ ఉంది సిఐడి. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు రమేష్ వైట్ల మనకు సిద్ధంగా ఉన్నారు, క్రైమ్ బ్యూరో కరెస్పాండెంట్. రమేష్, చెప్పండి, ఎంసెట్ 2 లీకేజ్ లో మరికొంతమందిని ఈ రోజు అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఎంసెట్ 2 లీకేజ్ పేపర్ సంబంధించి ఇవాళ కొంచెం కీలకమైన వ్యక్తులను అరెస్ట్ చేయడానికి సిఐడి ఇప్పటికే రంగం తీసింది. నిన్న రాత్రి ఇద్దరిని పికప్ చేసిన అటు బెంగళూరుతో పాటు అనంతపూర్ సమీపంలో ఇద్దరిని పికప్ చేసిన సిఐడి అధికారులు నిన్న రాత్రి ఇక్కడ హైదరాబాద్ కూడా తీసుకొచ్చారు. వీళ్ళని ఇవాళ అరెస్ట్ చూపెట్టే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు చూసినట్లయితే ఈ లీకేజ్ సంబంధించి నిన్నటి వరకు సిఐడి 25 మందికి మాత్రమే పేపర్ లీక్ అయినట్టుగా భావించిన సిఐడి చూసినట్లయితే దాదాపు 100 మందికి పైగా పేపర్ లీక్ అయినట్టుగా, 100 మందికి పైగా విద్యార్థులకు ఈ పేపర్ చేరినట్టుగా ప్రస్తుతానికి సిఐడి చెప్తుంది. ఈ దశలో విచారణ కొనసాగుతుంది. మరోవైపు దీన్ని చూసినట్లయితే దీంట్లో కొంతమంది కార్పొరేట్ కాలేజ్ యజమానులే దీంట్లో ప్రత్యక్షంగా పాత్ర వహించారు. తమ కాలేజ్ ర్యాంకుల కోసం కొంతమంది విద్యార్థులని తల్లిదండ్రులని మేనేజ్ చేసి తల్లిదండ్రులతో పెద్ద మొత్తంలో ఈ బ్రోకర్స్ కి డబ్బులు ఇప్పించినట్టు కొంత సమాచారం ఉంది. సమాచారం వరకు అటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఇటు హైదరాబాద్ లో మొత్తం 4 చోట్ల కూడా సిఐడి దాడులు చేస్తున్నట్టు సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్న కార్పొరేట్ కాలేజీల యజమానులు కూడా ఇప్పటికే అధికారులు ప్రశ్నించడం జరిగింది. ఈ కార్పొరేట్ కాలేజ్ యజమానులు స్వయంగా ఈ బ్రోకర్స్ తో బేరసారాలు అడిగి మొత్తం డబ్బులు కూడా ఇప్పించినట్టుగా సమాచారం. మరోవైపు చూసినట్లయితే అటు ఎవరైతే కీలకమైన వ్యక్తి ఇప్పటివరకు అజ్ఞాతంలో కీలకమైన వ్యక్తి కోసం ఇప్పటికీ సిఐడి గాలిస్తుంది. అతను దొరికిన పక్షంలో
ఎవరికి ఎంతమంది బ్రోకర్స్ కి పేపర్ అమ్మాడు, ఎంతమంది బ్రోకర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఎవరెవరు అటు తెలంగాణ ఆంధ్రతో పాటు బెంగళూరు ప్రాంతంలో ఎంతమందికి బ్రోకర్స్ కి ఆ పేపర్ అమ్మాడన్న విషయాన్ని కూడా తెలుసుకున్న ప్రయత్నం సిఐడి ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఇవాళ మరికొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా కీలకమైన సమాచారం రాబట్టే పనిలో సిఐడి ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.